జమ్మూ కశ్మీర్ ఎన్నికలు ఆ ప్రాంత స్థితిగతులనే మార్చేశాయి. ఫలితాల తర్వాత రాష్ట్రంలోని ప్రధాన పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ చేస్తున్న ప్రకటనలను చూస్తుంటే అక్కడ మంచి రోజులు రాబోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఎన్సీ అధ్యక్షులు ఫరూక్ అబ్దుల్లా కీలక ప్రకటన చేశారు. కశ్మీరీ పండిట్లు అందరూ తమ సొంత ప్రాంతాలకు తిరిగి రావాలని కోరారు. లోయలో ఉగ్రవాదంతో ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టిన కశ్మీర్ పండిట్లు తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు ఇదే తగిన తరుణమని అన్నారు. పండిట్లకు ఎన్సీ శత్రువు కాదని, ప్రభుత్వం అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తుందని చెప్పారు. ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తమ్ముళ్లు, చెల్లెళ్లు అందరూ తిరిగి ఇంటికి వస్తారని ఆశిస్తున్నానని అన్నారు. అందుకు ఇప్పుడు సమయం వచ్చిందని, వాళ్లు సొంత గూటికి తిరిగి రావాలని కోరారు. తాము కేవలం కశ్మీర్ పండిట్ల గురించే ఆలోచించడం లేదని, జమ్మూ ప్రజలందరి గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు. పండిట్ల బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉందని, పండిట్లు కూడా నేషనల్ ఫ్రంట్ తమ శత్రువు కాదని విశ్వసించాలన్నారు. మనమంతా భారతీయులం, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని మేము కూడా కోరుకుంటున్నామని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. దీనికి తోడు ఎన్నికల్లో గెలుపొందగానే ఫరూక్ అబ్దుల్లా ఆర్టికల్ 370పై కీలక ప్రకటన చేశారు. తాము గెలుపొందామని, ప్రస్తుతం తమ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సత్సంబంధాలు అవసరం అని తెలిపారు. ఆర్టికల్ 370 అన్నది ముగిసిపోయిన అధ్యాయం అన్నారు. ముగిసిపోయిన అంశం కోసం తాము పాకులాడబోమన్నారు. ఇది కేవలం జమ్మూ కశ్మీర్ అంశంతో సాధ్యమయ్యేది కాదని, దీనికి కేంద్రం అనుమతి కావాలన్నారు. అది ఇప్పట్లో సాధ్యం కాదు కాబట్టి తాము ఆ విషయం గురించి మాట్లాడబోమన్నారు. తాము ప్రధానంగా కశ్మీర్కు రాష్ట్ర హోదా కోసం పోరాడతామని చెప్పారు. అంతే తప్ప ఇతరత్రాలు తమకు ప్రాధాన్యత అంశాలుగా ఉండవని ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 అత్యంత ప్రధానమైంది. ఈ ఆర్టికల్ జమ్మూ కశ్మీర్కు మాత్రమే ప్రత్యేకంగా ఉండేది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నెహ్రూ దీన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల జమ్మూ కశ్మీర్కు కొన్ని ప్రత్యేక అధికారాలు లభించాయి. దీనివల్ల భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 మినహా మరే ఆర్టికల్ కూడా ఆ రాష్ట్రానికి వర్తించదు. ఇతర ఆర్టికల్లు వర్తించాలన్నా భారత రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి. దీనివల్ల రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉండేది. ఆడిటింగ్ విషయంలోనూ ప్రభుత్వానికి స్వతంత్రత ఉండేది. దీంతో అక్కడ ఏర్పడిన ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. కేంద్రం పర్యవేక్షణ లేకపోవడంతో ఉగ్రవాదము పెరిగిపోయింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాద అనుకూల ప్రభుత్వాలు ఏర్పాటు కావడం వల్ల ఒకానొక దశలో ఉగ్రవాదం రాజ్యమేలింది. 1990లలో కశ్మీర్లో భారీ ఎత్తున పండిట్ల ఊచకోత జరిగింది. దీంతో వేలాది మంది పండిట్లు లోయను విడిచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. సొంత దేశంలోనే పండిట్లు వలస వెళ్లడానికి ప్రధాన కారణమైన ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని బీజేపీ సహించలేకపోయింది. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ వెంటనే ఈ ఆర్టికల్ను రద్దు చేసింది. 2019 ఆగస్టు 5న రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో రాష్ట్ర శాసనసభనే రాష్ట్ర రాజ్యాంగ సభగా సూచిస్తూ పేర్కొంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్తో సమానమని కూడా పేర్కొంది. ఈ సవరణ ఆమోదం పొందినప్పుడు జమ్మూ కశ్మీర్ రాష్ట్రపతి పాలనలో ఉంది. 2018 జూన్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. అనంతరం రాష్ట్రంలో 6 నెలల పాటు గవర్నర్ పాలన, ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు. సాధారణ పరిస్థితుల్లో ఈ సవరణ చేయడానికి రాష్ట్రపతికి రాష్ట్ర శాసనసభ సమ్మతి అవసరం అయితే, రాష్ట్రపతి పాలన కారణంగా శాసనసభ సమ్మతి సాధ్యపడలేదు. ఈ ఉత్తర్వు ఆర్టికల్ 370ని సవరించే అధికారం ఇచ్చింది. మరుసటి రోజు రాష్ట్రపతి మరో ఉత్తర్వులు జారీ చేశారు. భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు జమ్మూ కశ్మీర్కు వర్తిస్తాయని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తొలగించారు. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా తొలగిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నిక ఇది. ఎన్నికల సమయంలోనూ ఎన్సీ, కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఎన్నికల్లో కూటమి గెలుపొందినా దీని గురించి నేషనల్ కాన్ఫరెన్స్ మాట్లాడటం లేదు. అంతేకాదు, ఏకంగా ఆర్టికల్ 370 అన్నది ముగిసిపోయిన అంశమని ఫరూక్ అబ్దుల్లా ప్రకటించడానికి ప్రత్యేక కారణమూ లేకపోలేదు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా లేదు. ఇప్పుడది కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లెఫ్టినెంట్ గవర్నర్ సహకారం తప్పనిసరి. అంతేకాదు, కేంద్రంతో సఖ్యత లేకపోయినా రాష్ట్రంలో పాలన అంత సులువుగా సాగడం కష్టం. ఈ విషయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా గుర్తించారు. అందుకే కేంద్రంతో గిల్లి కజ్జాలకు కారణమయ్యే ఆర్టికల్ 370 విషయాన్ని అస్సలు లేవనెత్తడం లేదు. అంతేకాదు, కేంద్రంలోని బీజేపీకి
కశ్మీర్లో పండిట్ల పునరావాసం అన్నది ప్రధాన అంశం. ఈ కారణంగాను పండిట్ల పునరావాసాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ తన ప్రధాన అంశంగా చేసుకుంది. అందుకే ఆ పార్టీ అధ్యక్షులు ఫరూక్ అబ్దుల్లా తాజాగా పండిట్లు ఇక్కడికే వచ్చి స్థిరపడాలని కోరారు. ఈ పరిణామాలను గమనిస్తే జమ్మూ కాశ్మీర్ అంశంలో బీజేపీ సైద్ధాంతిక భావాలైన పండిట్ల పునరావాసం కూడా సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.